ఈరోజు పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి మాజీ విప్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లమల్ల యాదవ్ గారు, నకరకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు, ఏదైతే నిన్న జరిగినటువంటి నల్గొండ సభ పోస్టర్ల పంచాయతీ సభగా, నల్గొండ మేయర్ని సీఎం అధికారులు కొట్టిన సభగా, డీసీసీ అధ్యక్షుని వేదిక మీద కుర్చీ లేని సభగా అభివర్ణించవచ్చు. ఇవాళ సభకు వచ్చినట్టయితే ముఖ్యమంత్రి సభకు నల్గొండ జిల్లాకు ఏం కావాలి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ఏం కోరుకుంటారు అనే అంశాన్ని చెప్పకుండా తొడేళ్ళు, తొండలు, గంజాయి మొక్కలు, మొలకెత్తనీయం, పాపాల భైరవులు, అగ్గిపెట్టెలు ఇవి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. తొడేళ్ళని ఎవరంటారు? అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని మోస్తున్న నాయకత్వాన్ని కాదని 50 కోట్ల రూపాయలతోటి పదవి తీసుకున్నోని తొడేళ్ళు అంటారు. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ 50 మంది సమాజం తెలంగాణ ఉద్యమంలో ఉంటే నాకు ఉద్యమం అవసరం లేదు, నాకు కలెక్షన్లు వస్తే చాలు, చంద్రబాబు నాయుడు మెప్పుంటే చాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రైఫిల్ పట్టుకున్నోని పాపాల భైరవులు అంటారు. పాపాల భైరవులు ఎవరంటారు? ముఖ్యమంత్రి గారు కొంచెం అర్థం చేసుకోరి. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కలెక్షన్ల కోసం, చంద్రబాబు నాయుడు మెప్పు కోసం, చంద్రబాబు నాయుడు ఇచ్చే పదవుల కోసం పెదాలు మూసుకున్న నిన్ను పాపాల భైరవులు అంటారు రేవంత్ రెడ్డి గారు. ఈయన కుటుంబాల గురించి మాట్లాడతారు. మరి నల్గొండ జిల్లాలో ఏ కుటుంబాలు 6 ఎమ్మెల్యేలు అయ్యారు? జానారెడ్డి కుటుంబంలో 2 ఉన్నారు, కోమరెడ్డి కుటుంబంలో 2 ఉన్నారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో 2 ఉన్నారు. 6 కుటుంబాలు 6కి అప్పచెప్పిన ఒక నల్గొండ జిల్లా అని మరి ఏమని మాట్లాడాలి మిమ్మల్ని? మూసీలో కంపు ఉందంటే నీ నూరులో కూడా కంపు ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. కేసీఆర్ ఏం చేయలేరా? మా మాజీ శాసనసభ్యులు ఏం చేయలేరా? ఇవాళ బసవాపురం రిజర్వాయర్ దగ్గరికి పోవు, కేసీఆర్ ఆనవాళ్ళు కనపడతాయి. నల్గొండ జిల్లాలో కేసీఆర్ ఏం చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? 11.39 టీఎంసీలతోటి 1751 కోట్లతోటి అనేక లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో బసవాపురం రిజర్వాయర్ కట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ సర్కారుకు దక్కింది. ఒక యాదాద్రి టెంపుల్ని డెవలప్ చేయాలని చెప్పేసి 1800 కోట్ల రూపాయలతోటి అద్భుతమైనటువంటి ఒక అధునాతనమైనటువంటి దివ్యక్షేత్రాన్ని నిర్మించినది కేసీఆర్ ఘనతగా చెప్పుకుంటా ఉన్న నల్గొండ జిల్లా ప్రజలు. 3 జిల్లాలుగా ఏర్పాటు చేసి 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారిది. నువ్వు నిన్న చెప్పినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభ పెట్టిన నాగార్జున డిగ్రీ కళాశాలకు నిధులిచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఐట్ ఫామ్ల లిఫ్ట్ అయినా, ధర్మారెడ్డి కాలువైనా, బునాది గాని కాలువైనా, మూసీ సంబంధించినటువంటి నిర్మాణమైనా అనేక రకాల ప్రాజెక్టులకి, అనేక రకాల కార్యక్రమాలకు నిధులిచ్చింది కేసీఆర్ గారి ఘనత. అది కేసీఆర్ గారి ఆనమాలు. కేసీఆర్ గారు ఏం చేసిరో తెలియదు, గతంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఏం చేసిరో తెలియదు. ఏమైనా ప్రతిరోజు రేషన్ కార్డు ఇవ్వలేదని మాట్లాడతారు. 2016లో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిందో ఇది చెప్పింది. 2016లో 31,196 రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 2017లో 19,113 రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 2018లో 1,67,601 రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 2019లో 99,570 రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. 2020లో 3,11,025 రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 2021లో 18,970 రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మొత్తం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. నువ్వు 30 నెలల్లో ఎన్ని కార్డులు ఇచ్చినావో చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను నేను. ఈయన మాట్లాడతాడు, ఏం లీడర్లు వాళ్ళు కుటుంబం అని చెప్పేసి మాట్లాడతారు. మా లీడర్ నీ లెక్క చంద్రబాబు నాయుడు సంకలు ఉండలే, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు మా లీడర్లు. ఇది కేటీఆర్ గారు జైలుకు పోయినటువంటి కార్డు చూపెడతా ఉన్నా, జైలుకు పోతున్నప్పుడు నిర్బంధించినటువంటి కార్డు చూపెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కళ్ళుంటే చూసుకో, మా నాయకుల చరిత్ర ఇది, మా నాయకుల చరిత్ర ఇది, మా కేటీఆర్ గారి చరిత్ర ఇది, మా హరీష్ రావు గారి చరిత్ర ఇది. చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడట. ఇది చరిత్ర తెలియదు కదా, తెలంగాణ చరిత్ర తెలియదు కదా. మా నాయకుడి చరిత్ర, హరీష్ రావు గారి చరిత్ర,
హరీష్ రావు గారి గురించి మాట్లాడే ముందు కొంచెం సోయి పట్టుకొని మాట్లాడు, సోయి తెచ్చుకొని మాట్లాడు, గత చరిత్రను చూసి మాట్లాడు. హరీష్ రావు గారు గుండెలు పిక్కుటిల్లేలా తెలంగాణ గుండెల్లో ఉన్న తెలంగాణ వాదన నిలపడం కోసం జైలుకి వెళ్ళిన నాయకులు మా హరీష్ రావు గారు. ఇక ఈయన చరిత్ర కూడా ఉంది, గొప్ప చరిత్ర. ఎంత గొప్ప చరిత్ర చూడు, ఫోటోలు చూడండి. ఇవాళ 50 లక్షల బ్యాగుతోటి తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రభుత్వాన్ని కూలదోయాలని చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. ఈయన కూడా చరిత్ర గురించి మాట్లాడతాడు. రేషన్ కార్డు ఇవ్వలేదు అబద్ధాలే మాట్లాడతాడు, చరిత్ర కూడా తప్పే చెప్తా ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నువ్వు చరిత్రహీనమైన ముఖ్యమంత్రిగా మిగిలిపోవడం తప్పదని చెప్పేసి ఇలా కూడా బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిధులిచ్చిన కేసీఆరే, అభివృద్ధి చేసిన కేసీఆరే, 3 జిల్లాలుగా విభజించిన కేసీఆరే, 3 మెడికల్ కాలేజీలు తెచ్చింది కేసీఆరే, యాదాద్రి నిర్మాణం చేసింది కేసీఆరే, బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణం చేసింది కేసీఆరే. తెలంగాణలో కాదు నల్లగొండలో కేసీఆర్ ఆనవాలను తీసేటువంటి స్థాయి నీకు లేదని తెలియజేస్తా ఉన్నా. ఎస్ఎల్బీసీని 30 నెలలు అయింది, 30 మీటర్లు కూడా దోవలే, 30 మీటర్లు దోవలే. 30 మీటర్లు తీసే ప్రయత్నం చేస్తే 8 మంది ఇంజనీర్లు చచ్చిపోతే 2 శవాలు బయట తీసి 6 అలానే ఉన్నారు. ఈయన కూడా మాట్లాడుతుండే కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి తమ స్థాయిని గురిగిందట, తన కింద నలుపు నెరగదట, ఒక్కసారి తమ కింద నలుపు నెరిగి మాట్లాడాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ.